జేవై డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ జగన్ మోహన్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అవార్డు గ్రహీతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అవార్డు గ్రహీతల్లో చూసుకుంటే వయసులో అందరికంటే నేనే చిన్నవాళ్ళ ఉన్నాను. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మనం బాగుండాలి, మనతో పాటు ఉన్న సమాజం కూడా బాగుండాలని కృషి చేసే ఎంతోమంది ఉన్నారు. ఒక సేవ చేయాలి అంటే మనకి తప్పకుండా ప్రోత్సాహం కావాలి. అటువంటి సేవ చేయాలనే ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తూ మాలాంటి వాళ్ళని ఇంకా కొంచెం బూస్ట్ అందించడానికి మేడం గారు, వరలక్ష్మి మేడం గారు చాలా కృషి చేస్తున్నారు. ఆవిడకైతే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఆర్మీలో 17 years సర్వీస్ చేసి రిటైర్ అయ్యాక నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. సో పేద కుటుంబం నుంచి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థులు అంటే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందులు పడే క్రమంలో వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నాకుండే ఎక్స్పీరియన్స్తో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆల్ కాంపిటేటివ్కి నేను ఉచితంగా కోచింగ్ ఇస్తున్నాను. అది ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నాను. సో మేడం గారు అయితే, సార్ ఆంధ్రప్రదేశ్లో ఒక్క దగ్గర ఎందుకు, తెలంగాణలో కూడా ఇస్తే బాగుంటుంది కదా, ఇక్కడి నుంచి అక్కడికి రావాలంటే చాలామంది దూరం కాబట్టి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అని మేడం గారు చెప్పడం జరిగింది. నిజంగా మేడం గారు ఎక్కడ నన్ను చూశారో, ఏ విధంగా వీడియో చూశారో తెలియదు కానీ సుమన్ టీవీ వాళ్ళు నాకు ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ విధంగా మేడం గారు చూడడం జరిగింది. నిజంగా ఇదైతే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి ప్రోత్సాహం చేయాలి కానీ ఇంకా మున్ముందుకి ఇంకా కొన్ని వేల మందికి దేశ సైనికులుగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్.